నేనే ఆ సిలువను. ఒకప్పుడు నేను శాపానికి గుర్తు, మరణానికి సూచిక. మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని బైబిల్లో ఉంది. కాని ఒకరోజు ఆయన నన్ను మోశాడు. అతని భుజాలపై పడినప్పుడు నేను నా బరువును తెలిసికోలేకపోయాను. ఎందుకంటే ఆయన మోస్తున్నది నన్ను కాదు, ప్రపంచ పాపభారాన్ని. యెహోవా మన అందరి దోషములను ఆయన మీద మోపెను అని యెషయా గ్రంథములో ఉంది కదా. ఆయనను కొట్టిన ప్రతి దెబ్బ నా గుండెలో పడింది. ఆయన రక్తం నా మీద జారింది. ఆ రక్తం మానవుల పాపాలను కడిగింది. ఆయన గాయముల చేత మనము స్వస్థత పొందితిమి అని యెషయా వ్రాశాడు. ఆయన నన్ను మోస్తూ పడిపోయాడు, మళ్లీ లేచాడు, మళ్లీ పడిపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది బలహీనత కాదు, ప్రేమకున్న బలం. నాకు పై మేకులు వేసి కొడుతున్నప్పుడు ఆయన చేతులు చీలిపోయాయి. కాని ఆయన అరవలేదు, ఆయన శపించలేదు, క్షమించాడు. తండ్రి, వీరిని క్షమించుము అన్నాడు. ఆకాశం చీకటిగా మారింది, భూమి కంపించింది. ఆయన నన్ను పట్టుకుని చివరి శ్వాసలో సమాప్తమైంది అన్నాడు. ఆ క్షణం నేను శాపం నుంచి ఆశీర్వాదంగా మారాను. నేను మరణానికి సూచిక కాదు, జీవానికి ద్వారమయ్యాను. నిజమే కదా నా స్నేహితుడా, నువ్వు నన్ను కేవలం ఒక చిహ్నంగా చూస్తున్నావు. కాని నీకోసం ఎవరో ఒకరు నన్ను మోశారు, నీ పాపాల కోసం ఎవరో ఒకరు రక్తం కార్చారు. ఇప్పుడు నువ్వు నీ సిలువ మోస్తావా? నీ సిలువను ఎత్తుకుని నీకై సిలువలో తన ప్రాణం ధారపోసిన క్రీస్తును అనుసరించు. ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే మీ స్నేహితులకు షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.